Namaste, Pranam. Yes. I'm your host, Geeta, the Divine Song. And today we are so blessed to have a wonderful person, wonderful Swamiji, who is from Bharat, India, and who renounced at a very young age, about 25 years old, when he was 25 years old, and he became a sannyasi. He renounced the material world and became a monk. And he was inspired by Sri Tridandi Srimanarayana Ramanuja Chinnajiyar Swamiji, whom he calls a real hero at an age of 12. At an age of 12, he was inspired to become a sannyasi and serve like Swamiji, who is H.H. Chinnajiyar Swamiji. Is a pioneer behind the Statue of Equality, which is the second metallic tallest sitting statue in the world, which has been inaugurated by Prime Minister Narendra Modi ji. And Swamiji inspired millions of people as of now, and he's travels internationally and has a lot of disciples. And Sri Ahobila Jiyar Swamiji is with us today, who is a disciple of Sri Chinnajiyar Swamiji. And without further ado, I would like to introduce Swamiji. And Swamiji is a very learned person. I personally attended a lot of discourses. He's very jovial. He gives very beautiful explanations of Vedas for current times. And Swamiji will be talking to us in Telugu. And we'll make this video available in English also after translation. But today it's going to be in Telugu. And without further ado, would like to introduce Swamiji. Swamiji, Jai Shriman Narayana. Jai Ela unnaru Shrimanarayana. Swamiji? బాగున్నామా? Pranam Swamiji, Namaste. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. చాలా సంతోషం స్వామిజీ, మీరు భారతదేశం నుంచి మీరు ఇక్కడికి వచ్చారు హ్యూస్టన్ కి. అండ్ ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ యూనియన్ గురించి, ఈ పర్టిక్యులర్ గా ఈ విజిట్ స్టాచ్యూ ఆఫ్ యూనియన్ గురించి, అండ్ మీ ద్వారా మాకు స్టాచ్యూ ఆఫ్ యూనియన్ సిగ్నిఫికెన్స్ ఆల్రెడీ మీరు రేడియోలో చెప్పారు. మళ్ళీ ఒకసారి మీ ద్వారా స్టాచ్యూ ఆఫ్ యూనియన్ గురించి, అసలు దీని ఇంపార్టెన్స్ ఏంటి, ఇది మాకు ఎలా ఉపయోగపడుతుంది? ఫస్ట్ స్వామిజీ స్వాగతం హ్యూస్టన్ కి. మేము ఇక్కడ హ్యూస్టన్ లో టెక్సస్ సైజ్ వెల్కమ్ అని అంటాం. టెక్సస్ పెద్ద స్టేట్ కాబట్టి, సో టెక్సస్ సైజ్ వెల్కమ్ స్వామిజీ మీకు. అండ్ చాలా సంతోషం మీరు ఇక్కడికి వచ్చారు. అండ్ ఈ సిగ్నిఫికెన్స్ ఆఫ్ స్టాచ్యూ ఆఫ్ యూనియన్ గురించి చెప్పండి స్వామిజీ. తప్పకుండా అండి. స్టాచ్యూ ఆఫ్ యూనియన్ గురించి చక్కగా మీరు అందరికీ గతంలో రేడియో ద్వారా తెలియజేశారు. మళ్ళీ ఇప్పుడు మీ మాధ్యమం ద్వారా మళ్ళీ ఒకసారి ఆ ఆంజనేయ స్వామి వైభవాన్ని, మా ఆచార్యులైనటువంటి చిన్నజీయర్ స్వామి వారి కృషిని కూడా ఒకసారి తెలియజేసే అవకాశాన్ని ఇచ్చినందుకు ముందుగా మీకు, మీ ప్రేక్షకులందరికీ కూడా అనేక స్వామివారి యొక్క ఆశీస్సులను అందిస్తూ, స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అని ఆంజనేయ స్వామి ప్రతిమని పెట్టడంలో ఆంతర్యం ఒకటి ఉంది. ఎందుకంటే యూనియన్ అనగానే కలయిక కదా, కలపడం. సహజంగా ఇద్దరు వ్యక్తులను లోకంలో కలుపుతూ ఉంటాం. ఒక్కొక్కరు ఒక్కోసారి ట్రావెల్ చేసేటప్పుడు కొత్త వ్యక్తులతో అనుబంధం ఏర్పడచ్చు. వాడి గమ్యం చేరాక వాడు అక్కడితో దిగి వెళ్ళిపోవచ్చు. ఇది మనం లోకంలో చూస్తుంటాం. కానీ ఒక వ్యక్తితో ఒక సంబంధం ఏర్పడిన తర్వాత ఎప్పటికీ వాళ్ళిద్దరి మధ్య విభేదం అనేది రాకుండా ఎప్పుడు జీవనం అనేది సాగేది కేవలం ఒకే ఒక ఇద్దరి అనుబంధం. అదే జీవాత్మ పరమాత్మ అంటూ ఉంటారు. సహజంగా భార్యాభర్తల అనుబంధం అంటూ ఉంటారు. ఈ మధ్య భార్యాభర్తల అనుబంధం కూడా అలా మూడు వేయగానే ఇలా మళ్ళీ ఏదో రకంగా ఇబ్బందులు కూడా చూస్తున్నాం మనం. అందువల్ల ఇలాంటి వాటన్నిటికంటే కూడా ప్రధానంగా మనం తీసుకుంటే ఎప్పుడు మనం వదిలిపెట్టకుండా మనతో ట్రావెల్ చేస్తూనే ఉంటాడు పరమాత్మ అంటారు ఆయన్ని. మామూలు సోల్ మందైతే ఆయనది సూపర్ సోల్ అనమాట పరమాత్మది. మనకి ఎప్పుడైనా ఆయన మీద విసుగు పుట్టచ్చు, ఆయన మీద కోపం రావచ్చు. కానీ ఆ కోపం వస్తే నష్టపోయేది మనమే. కానీ ఎంత మనం ఆయన ఇబ్బంది పెడుతున్నా, తన్ని ఇగ్నోర్ చేసినా, ఆయన మనని ఇగ్నోర్ చేయకుండా మనతోనే ఎప్పుడు ట్రావెల్ చేస్తూ మన పట్టుకుని ఉంటాడు. అది ఆయన గొప్పతనం. అందుకే ఆయన అచ్యుత అంటారు. కానీ అసలు అలాంటి ఆ పరమాత్మ ఎప్పుడు వదలని పరమాత్మని కూడా మనం వదిలిపెట్టి దూరం అయ్యే సంఘటనలు ఎప్పుడు వస్తాయి అంటే, మనిషికి ఉండే ఆశ.
కోరిక. ఈ కోరికల వల్ల పరమాత్మ నుంచి మనం దూరం అవుతాం. ఈ విషయాన్ని చెప్తుంది రామాయణం. శ్రీరామాయణంలో మనం చూసినట్లయితే రామచంద్రుడు, సీత, లక్ష్మణస్వామి అరణ్యానికి వెళ్ళారు. మనందరికీ స్టోరీ తెలుసు. బంగారపు జింక వచ్చింది. ఆ లేడీని చూసి సీతమ్మ నాకు కావాలని కోరింది. లోకంలో ఇలాంటి విడ్డూరం ఉండదు, ఇది తప్పు అని చెప్పినా, కాదు నాకు కావాలి రామా, తెచ్చి పెడతావా, తేవా. మరి భార్య అడిగితే భర్త తేకపోతే ఎలాగా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చింది మాయా మృగం అని లక్ష్మణస్వామి కూడా చెప్తాడు. మనకి కథ అంతా తెలుసు. లక్ష్మణస్వామి కూడా అక్కడికి దూరం అవటం, సీతాదేవిని రావణాసుడు అపహరించడం. ఇక్కడ మనం గుర్తించాల్సింది, సీత స్థానంలో మనం ఉన్నాం, రాముడి స్థానంలో ఎప్పుడు దేవుడు అలాగే ఉంటాడు. మనం కూడా లోకంలో కనిపించే అట్రాక్షన్స్ అన్నిటికీ అడాక్ట్ అవుతూ ఇవి నాకు కావాలి, ఇది నాకు కావాలి అని పదే పదే దేవుడి చుట్టూ ప్రదక్షిణ చేసి, కొబ్బరికాయలు కొట్టి, నివేదనలు పెడుతూ, ఏవో మొక్కులు మొక్కుతూ దేవుణ్ణి ఇబ్బంది పెడితే మనతో ఉండే దేవుడు ఒక్కసారి దానికోసం అటు తిరుగుతాడు. ఎప్పుడు అటు తిరిగాడో ఇటు మనస్సు అనే రావణాసుడు వస్తాడు, మన అపహరించుకుపోతాడు. అలా అపహరించుకుపోయిన తర్వాత మనకి భగవంతునికి గ్యాప్ వచ్చేస్తుంది. అంటే దేవుడికి మనకి విఘాతం కలుగుతుంది. అంటే ఆయన ఎప్పుడు మనతోనే ఉంటాడు, కానీ మన మనస్సు ఆయన వైపు తిరగదు. లోకంలో ఇప్పుడు చూడండి, అందరూ దైవం వైపు చూస్తారా? అంటే మంచి వైపే చూస్తారా? ప్రతి ఒక్కడి మనస్సు అనేక రకాలైనటువంటి కల్చర్ మీద, పప్ కల్చర్ మీద కావచ్చు, మిగతా వాటి మీద కావచ్చు, వీటి మీదకి మనస్సు వెళ్ళిపోతుంది తప్ప దైవం వైపు రావాలి, మంచి వైపు వెళ్ళాలి అని అందరికీ కలగదు. అలా ఉన్నటువంటి వాణ్ణి మళ్ళీ దైవం వైపు తిప్పాలి. అదే ఆంజనేయ స్వామి చేసిన పని. ఆంజనేయ స్వామి సీతని, లంకలో ఉన్న సీతని రాముడితో చేర్చాడు. అయితే ఒక్కటి ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, సీతమ్మ ఎలా అయితే లంకలో ఉన్న రామా 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 అని ఎప్పుడు స్మరించిందో రాముణ్ణి, అలా మనం కూడా నా రాముణ్ణి పొందాలి, నా దైవాన్ని పొందాలి అని ఎవరు అనుకుంటారో అలాంటి వాడిని దేవుడు కలపడం కోసం గురువుని పంపిస్తాడు. అయితే ఇక్కడ రామ అనేది కాసేపు పక్కన పెడదాం. ప్రతి మనిషికి కావాల్సిన ఆనందమే. ఏ మనిషి అయినా పొద్దున్న నుంచి పని చేస్తాడు. ఆ పని చేసి కష్టపడి తాను కోరుకునేది ఏంటి? ఆనందం. కానీ ఆనందం డబ్బులతో వస్తుందా? రావడంలా. బట్టతో వస్తుందా? రావడంలా. గృహంతో వస్తుందా? రావడంలా. లేదు నాకు ఫ్రెండ్స్ అంటే ఇష్టం అండి అంటే వాళ్ళతో వస్తుందా? రావడంలా. భార్య అంటే ఇష్టం, భర్త అంటే ఇష్టం, పిల్లలంటే ఇష్టం, వస్తుందా? రావడంలా. ఒకసారి ఆనందం వస్తే పోకూడదు, పోతే దాన్ని ఆనందం అని అనరు. ఆనందం అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అలా ఎప్పుడు ఆనందాన్ని ఇచ్చేది దైవం ఒక్కటే. ఆ ఆనందాన్ని మనం పొందాలి. ఆ ఆనందం అనేది రాముడిలోనే ఉంది అని గుర్తించింది సీతమ్మ. అందుకని నాకు రాముడే కావాలి అని రావణాసురుడు ప్రలోభ పెట్టాడు సీతమ్మని. నీకు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తా, తాగు, కట్టుకో ఆభరణాలు, ఏం కావాలంటే అవి తీసుకో, పిబ విహార రమస్వ భుంక్ష్వ భోగాన్ అంటూ ఎన్నో చూపించాడు రావణాసురుడు. వాటన్నిటినీ ఆవిడ ఒక గడ్డి పరకతో సీతమ్మ తృణీకరించింది. ఒక అందమైన మాట చెప్తుంది సీతమ్మ, చరణేనాపసవ్యేన న స్పృశామి నిశాచర. నా ఎడంకాలి బొటన వేలుతో కూడా నేను తాకను అంటుంది సీతమ్మ. అంత గొప్ప పాతివ్రత్యం కలిగింది. లోకంలో ప్రతి వ్యక్తి కూడా ప్రలోభ పెట్టే వస్తువులు ప్రపంచంలో బోళ్ళని మన ఉంటాయి. ఇన్ని ఉన్నా వాటి వైపు మనం తల ఒగ్గకుండా దైవం వైపే ఎవరైతే నడుస్తారో, నాకు రాముడే కావాలి అని అంటారో, అలాంటి వాళ్ళ కోసం తప్పక ఒక గురువుని పంపిస్తాడు. ఆ గురువే హనుమ. ఆ హనుమే ఇద్దరిని కలుపుతాడు. మనకుండే బాధని పోగొడతాడు. భగవంతునికి ఉండేటటువంటి ఆ ఆర్తి, ఆయనకు కూడా మనని పొందాలనే ఒక భావన ఉంటుంది. ఆ భావాన్ని ఇంకా పెంపొందింపజేస్తాడు. మళ్ళీ ఈ లోకంలో ఎవరికైనా సరే ఆనందం కావాలి అనుకుంటే హనుమంతుని పట్టుకోవాలి. అందుకే స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అని స్వామివారి పేరు పెట్టి మనల్ని దైవంతో కూరుస్తాడు హనుమంతుడు. దైవం అంటే ఆనందం. ఎంతమందికి ఆనందం కావాలి మీరే ఆలోచించుకోండి. ఆనందం కావాలంటే హనుమ దగ్గరికి రండి. స్టాచ్యూ ఆఫ్ యూనియన్ చేసేది ఆ పని అని స్వామివారు ఆంజనేయ స్వామి అక్కడ ఏర్పాటు చేశారనమాట. స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అనే పేరుతో మన షుగర్ ల్యాండ్ లో. దీనికి మధురాపురం అని పేరు పెట్టాం మేము. షుగర్ అంటే తీయగా ఉంటుంది కదా. వావ్, చాలా బాగుంది స్వామిజీ.
ఆనందం ఎంతమందికి కావాలి అంటే నేనైతే 2 చేతులు ఎత్తుతాను స్వామీజీ. ఆంజనేయ స్వామి కూడా ఎత్తాడండి 2 చేతులు. మన దగ్గర అవును. ఎక్కడ ఆంజనేయ స్వామి కన్నా ఒక చెయ్యి ఉంటుంది అభయహస్తం. అవును. అందరినీ నేను రక్షిస్తానని. కానీ ఆ హనుమంతుడు 2 చేతులతో రక్షిస్తానంటున్నాడు. ఇలా ఎక్కడ ఈ భంగిమతో ఉండే మూర్తి మనకెక్కడ కనపడదు. కనిపించదు. అంటే పంచముఖ హనుమాన్ అని విన్నాం స్వామీజీ. దాని సిగ్నిఫికెన్స్ ఏంటి స్వామీజీ? దానికిను ఈ హనుమంతుడికి మనకి ఏంటి డిఫరెన్స్ స్వామీజీ? అసలు నిజానికైతే పంచముఖ ఆంజనేయ స్వామి అనేది లేదు. ఆ! బయట చాలా మంది 5 ముఖాలు కలిగిన ఆంజనేయ స్వామిని పెడుతున్నారు. అయితే ఆ అవును. 5 ముఖాలు హనుమంతుడికి ఉన్నాయా? ఉన్నాయి. మరి లేవని ఎందుకంటున్నాను? అది చెప్తాను ఒకసారి. ఆ స్వరూపాన్ని పెట్టక్కర్లేదు. హనుమంతుడి రూపం మాత్రం వానర ముఖమే. కానీ 5 ముఖాలు ఏమిటి అంటే వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడ అశ్వవక్త్రాంచితం 5 ముఖాలు. ఆ 5 ముఖాల్లో మొట్టమొదట వానర ముఖం, నారసింహ నరసింహస్వామి ముఖం, ఖగరాట్ గరుత్మంతుని ముఖం, అలాగే వరాహస్వామి ముఖం, హయగ్రీవుని ముఖం. ఈ 5 ముఖాలు హనుమంతుడిలో ఉన్నాయి. అయితే 5 ముఖాలు ఉన్నాయా? లేవు. కానీ మరి పంచముఖ ఆంజనేయ స్వామిని ఎందుకంటున్నారు? ఇప్పుడు మిమ్మల్ని అనొచ్చు, అమ్మో గీత గారు బహుముఖ ప్రజ్ఞాశాలండి అన్నారు. అంటే నేను మీకు బహుముఖాలు పెట్టాను. బోలెడు ముఖాలు పెట్టాను. ఏమిటండి నాకు అన్ని ముఖాలు ఉన్నాయని మీరు అడుగుతారు. మీకు అవును. ఎన్ని ముఖాలు ఉన్నాయి చెప్పండి? ఒక్కటే. కానీ నేను చాలా చెప్తున్నాను. మీరు ఇంట్లో గృహిణిగా ఉంటారు. ఇక్కడ యాంకర్‌గా ఉంటున్నారు. కదా! అవును. మాట్లాడేటప్పుడు ఒక విద్యాలక్ష్మిగా మాట్లాడుతున్నారు. ఏమన్నా కైంకర్యం సమర్పించేటప్పుడు సాక్షాత్తు లక్ష్మీదేవిలా ధనాన్ని ఇస్తున్నారు. అన్నం పెట్టేటప్పుడు అన్నపూర్ణలా పెడుతున్నారు. అంటే మీకు 5 ముఖాలు చూపించానా లేదా? ఆ! అంటే క్వాలిటీస్ ఒక మనం చేసే క్వాలిటీస్ అన్నమాట. ఒక మనిషికి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. వాటిని గుణాలతో పోలుస్తాం మనం. హనుమంతుడిలో కూడా ఈ 4 రకాలైనటువంటి గుణాలున్నాయి. సహజంగా వానర ముఖం అయింది. మిగతా 4 ఒకసారి మీకు చెప్తా. ఇది సుందరకాండలో హనుమంతుడి గురించి మనకి వర్ణన చేస్తారు. ఆయన ఆ ముఖాలు చూపించలేదు. కానీ ఆ ముఖాలు కలిగిన ప్రభావాన్ని చూపించాడు. నారసింహ, నరసింహస్వామి ఎలా అయితే హిరణ్యకశిపుడిని సంహరించి పారేశాడో, అలా ఆంజనేయ స్వామి జంబుమాలి మొదలైన రాక్షసుల మీద పడితే వాడు జామ్ అయిపోయాడు. జండు బాంలా అయిపోయాడన్నమాట జంబుమాలి. మొత్తం చూర్ణం చూర్ణం అయిపోయారు వాళ్ళు. నా రథః, నాశ్వః అంటాడు. రథంలా కనపడట్లేదు. ఎగిరి పడ్డాడు. గుర్రం అనేది గుర్రంలా కనపడలేదు. ఎక్కడా ఏమీ లేవు. మనం అంటూ ఉంటాం చూడండి కోపం వస్తే, "ఒరేయ్! పచ్చడి పచ్చడి చేస్తా" అంటుంటారు. యాహ్! నిజంగా చేసినవాడు హనుమంతుడు ఒక్కడే. అందరిని పచ్చడి పచ్చడిగా కొట్టి మరి నూరి పారేశాడు. హ్మ్. అలాంటి నరసింహాకృతిలో ఎలా అయితే చీల్చి చెండాడాడో అలా చేశాడు గనక నారసింహ ముఖం ఒకటి. 2 ఖగరాట్. ఖగం అంటే ఆకాశం. ఆకాశంలో తిరిగే పక్షులకి రాట్ అంటే రాజు గరుత్మంతుడు. గరుత్మంతుడు ఎలా అయితే ఆకాశ గమనం చేస్తాడో, హనుమంతుడు కూడా ఆకాశ గమనం చేసే సీతమ్మవారి కోసం వెళ్ళాడు గనక ఆయన్ని చూసి అందరూ అనుకున్నారట, అరే గరుత్మంతుడు వెళ్తున్నాడా? తోక కింద అలా ఊగుతుందట. సర్పాన్ని పట్టుకొని గరుత్మంతుడు వెళ్తున్నట్టుగా కనపడిందట అందరికి. అందువల్ల అక్కడ అయింది గరుడ ముఖము అని మనం చెప్పుకోవచ్చు. ఇంకేమున్నాయి? నారసింహం అయిపోయింది. గరుత్మంతుడు అయ్యాడు. వానర ముఖం ఎలాగో మనం చెప్పుకున్నాం. ఇంకా హయగ్రీవ అన్నారు. హయగ్రీవ చెప్పుకుందాం. దానికంటే ముందు ఇంకోటి చెప్పుకోవాలి. క్రోడము అంటే వరాహస్వామి. వరాహ ముఖం ఎలా ఉంది అంటే సృష్టికి పూర్వం, అంటే సృష్టి అయిన తర్వాత బ్రహ్మగారు సృష్టి చేద్దాం అనుకున్నప్పుడు స్వయంభువ మనువు శతరూపాన్ని ఇద్దరిని సృజించాడు. తన శరీరం 2గా అయి వాళ్ళిద్దరు వచ్చారు. సృష్టి చేయాలంటే ఎక్కడ చేయాలని అడిగాడు. మరి భూమి లేదు. భూమి సముద్రంలో ఎక్కడో లోపలికి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు సముద్రంలో ఒక ఆవగింజ వేస్తే దాన్ని తీయడం ఎంత కష్టమో, ఈ మహార్ణవం అంతా కూడా మొత్తం జలప్రాయం అయిపోయింది. జలం అంతా నిండిపోయింది. అందులో భూమి ఒక ఆవగింజ. ఎక్కడికి వెళితే తేవాలి చెప్పండి? ఎక్కడ వెతకగలం? మామూలుగా ఒక చిన్న సరస్సులో ముక్కు పుడక పడిపోతే వెతకగలమా? వెతకలేం స్వామీజీ. వెతకలేం, చాలా కష్టం. అలాగే మహాసముద్రాలు అన్నీ కలిసిపోయి, ప్రపంచాలన్నీ మునిగిపోయి, అన్ని లోకాలు, అండాలు, బ్రహ్మాండాలంతా జలార్ణవం అయిపోతే, ఆ జలార్ణవం అయినటువంటి దాంట్లో భూమి ఎంతండి? అలాంటి భూమిని వెలికి తీయాలి. తీయాలంటే భూమిని గుర్తించేది ఎవరు అంటే వరాహం. అంటే భూమికి గుణం
ఆ వాసన. గంధవతి పృథివీ అంటుంది తర్కశాస్త్రం. అందులో భూమికి గుణం గంధం గనక ఆ గంధాన్ని గ్రహించగలిగేది వరాహస్వామి గనక, అంటే వరాహం వాసన చూస్తూ వెళ్తుంది. అందుకని ఆ వాసన కలిగినటువంటి ఆ రూపాన్ని ధరించి ఆయన పైకెత్తాడు భూమిని. మరి ఇక్కడ హనుమంతుడు అలా ఏమైనా చేశాడా అంటే చేశారు. సీతాదేవి ఎవరు? భూమి పుత్రిక గనక భూదేవికి ఏ గంధం అయితే ఉందో ఆ గంధం ఈవిడికి కూడా ఉంటుంది. మరి భూపుత్రికని వెతకాలంటే ఈయన కూడా భూమిని వెతకడానికి స్వామి నారాయణ వరాహ రూపాన్ని ధరించినట్టుగా భూపుత్రికని వెతకడంలో పట్టుకోవడంలో సామర్థ్యం కావాలంటే ఈయన కూడా వరాహ రూపాన్ని పొంది ఉన్నాడా, లేకపోతే సీత జాడ ఎక్కడని తెలుసుకున్నాడు అంత లంకలో? అందుకని వరాహ ముఖం ఈయనకుంది అని చెప్తారు. ఇక అశ్వవక్త్రము. అశ్వము హయగ్రీవ స్వామికి ప్రతీక కదా. హయగ్రీవుడు సకల విద్యలకి నాయకుడు, సకల విద్యావేత్త. అలా ఆంజనేయ స్వామి కూడా సామాన్యమైనటువంటి వాడు కాదు. రామచంద్రుడే ఇన్ని కొనియాడాడు. నానృగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణ నా సామవేద విదుష శక్యమేవం ప్రభాషితం. ఋగ్ యజు సామాధర్వ వేదాలు చదివినవాడు మాత్రమే ఇంత బాగా మాట్లాడగలుగుతాడు. ఎన్నోసార్లు వ్యాకరణం విని ఉంటాడు. అందుకే నకించి అపశబ్దితు, ఒక్క అపశబ్దం లేదు హనుమంతుడు మాట్లాడేటప్పుడు. నవ్వుతూ మాట్లాడినప్పుడు వాడి ముఖ కవళికలు నవ్వుతూ ఉండాలి. క్రోధంగా ఉన్నప్పుడు వాడి కళ్ళు అన్ని ముఖ కవళికలన్నీ మారాలి. అంతే తప్ప ఒక కోపంతో చెప్పే మాట నవ్వుతూ చెప్పకూడదు, నవ్వుతూ చెప్పే మాటని ఏడుస్తూ చెప్పకూడదు. ఇలా ముఖ కవళికలు ఎక్కడ ఏ రకంగానూ మార్పు లేకుండా చక్కగా మాట్లాడగలిగే సామర్థ్యం కలిగిన వాడు హనుమ గనక ఈయనను చూసి రామచంద్రుడే పొగిడేట. అన్ని వేదాలు చదివేశాడు, సామాన్యుడు కాదు అని రామచంద్రుడే ఈయన కొనియాడాడంటే బహుశా ఈయన అపర హయగ్రీవుడు అయి ఉంటాడు అని మన వాళ్ళు కొనియాడుతూ చెప్పారనమాట. అందువల్ల హనుమంతుడు 5 క్వాలిటీస్ మీకు ఉన్నాయి కదా, 5 ముఖాలు వచ్చాయి కదా. దానికోసం 5 ముఖాలు పెట్టక్కర్లేదు, కానీ అందరూ పెడుతున్నారు. కానీ మీకు ఊరికే చెప్పడం అయితే చెప్తున్నాను. ఒక హనుమంతుడిని ఆరాధిస్తే ఈ క్వాలిటీస్ ఆరాధించిన వాళ్ళందరికీ కూడా ఇవన్నీ ఇస్తాడు ఆంజనేయ స్వామి. అన్నిటినీ కనుగొనే శక్తి ఇస్తాడు, ధారణ చేసే శక్తి ఇస్తాడు. దాంతోపాటు ఆకాశగమనం. ఆకాశం అంటే కేవలం పైకి ఎగిరే ఆకాశమనే కాదు. ఆ అంటే అంతటా, కాశ అంటే ప్రకాశించేది, అంతటా ప్రకాశించేది భగవతత్వం. ఆ భగవతత్వాన్ని అంతటా ఉన్నదాన్ని కూడా, ఆ కాస్మిక్ ఎనర్జీని కూడా వీడు ఎంజాయ్ చేయగలుగుతాడు, దాన్ని గ్రహించగలుగుతాడు అనమాట. అలాంటి శక్తి మనకి ఇస్తాడనమాట హనుమంతుడు. చాలా 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 బాగుంది స్వామి మీరు చెప్పింది. సో ఇక్కడ 2 హస్తాలు ఉన్నాయి కదా స్వామిజీ స్టాచ్యూ ఆఫ్ యూనియన్ కి. సో అంటే డబుల్ ప్రొటెక్షన్ అన్నట్ట, లైక్ దాని అర్థం ఏంటి స్వామిజీ? సహజంగా అన్ని వైపుల నుంచి హనుమంతుడు రక్షిస్తాడు, అలా రక్షించేవాడని అర్థం అనమాట. ఇప్పుడు ఇంకోటి కూడా, సత్యం సత్యం పునఃసత్యం ఉద్ధృత్య భుజం ఉచ్యతే. 2 చేతులు ఎత్తుతూ మిమ్మల్ని నేను రక్షిస్తా అంటారే అని చెప్పడం ఒకటి. రాముడి దగ్గరికి వెళ్ళకండి, మీరు మిమ్మల్ని ఆయన్ని సేవించండి, ఆయన డిస్టర్బ్ చేయకండి, నేనున్నా అని హనుమంతుడు నేనున్నా అని చెప్తున్నాడు 2 చేతులు మనకి చూపిస్తూ. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పేరు చెప్పకూడదు, రామనామం చెప్తే ఆనందం అనమాట. అలా ఆనందించి వాడిని హక్కుని చేర్చుకుంటాడు స్వామి. యాక్చువల్లీ నాకు ఒకసారి కలలో వచ్చారు హనుమంతుడు, రామనామం ఇలా అనుకుంటూ ఉంటే ఇలా తిరిగి ఆ ఆనందము హనుమంతుడు ఫీల్ అయింది. నేను ఆ కలలో అలా ఫీల్ అయ్యాను. అంటే అంత ఇష్టం. సత్యం అండి, సత్యం. మా చిన్నప్పుడు మేము ఒక యజ్ఞం చేస్తున్నాం మా ఆలయంలో. ఆ యజ్ఞం చేసేటప్పుడు మేము రోజు బయటకు వెళ్ళి, మా భక్తులు గోష్ఠిలో ఉంటారు కదా మన వాళ్ళు, ఒక్కొక్కరి ఇంటికి వెళ్దాం స్వామీజీ అన్నారు. కానీ మా ఆలయ నిర్వాహకులు బయటికి వెళ్ళటానికి మమ్మల్ని ఒప్పుకోలేదు. మీరు వెళ్ళటానికి వీల్లేదు అని నిర్బంధించడంతో మేమన్నాం, మేము ఎక్కడికి వెళ్ళాం, జరిపించుకుంటాడు, లేకపోతే లేదు దేవుడు అని స్వామీజీ ఎప్పుడు చెప్తుంటారు. చిన్నప్పటి నుంచి వారి స్పీచెస్ వింటాం గనక స్వామీజీ ఎప్పుడు దైవం మీద భారం పెడతాం, చేస్తే ఆయనకే గౌరవం, లేకపోతే లేదంటారు కదా. నేను కూడా ఒక మాట అలా వేసేసా. అయితే ఊరికే ఎలా కూర్చుంటా, సాయంత్రం ప్రతిరోజు 6 గంటలకి అందరం కలిసి రామనామం చేద్దాము అని పెట్టుకున్నాం.
పెట్టుకుని 6 నుంచి 6:15 దాకా కళ్ళు మూసుకుని అందరం రామనామం చేద్దామని ఏ ఒక్కరం ఎక్కడికి బయటికి వెళ్ళదా. అలా రామనామం చేస్తుంటే మా చుట్టూతో ఆంజనేయ స్వామి తోక చేతిలో పెట్టుకొని తిరుగుతున్నట్టు ఒక భావన బాగా కలిగిందనమాట. నాకు కళ్ళు తెరవలేకపోయాను. విచిత్రం ఏంటంటే ప్రతిరోజు పారాయణ అవగానే ఒక్కొక్క భక్తుడు రావడం, యజ్ఞంకి కావాల్సిన ద్రవ్యాలన్నీ ఇవ్వడం, మేము ఎక్కడికి వెళ్ళకుండా ద్రవ్యాలన్నీ అక్కడికి రావడం అనేది రామనామం వల్ల సాధ్యం కాదా? ఆ హనుమంతుడు తెచ్చిపెట్టలేదా? నువ్వు ఎందుకురా వెళ్ళటం, అటు ఇటు వెళ్ళకు, నా దగ్గర కూర్చొని రామనామం చెయ్యి, అన్నీ నేను తీసుకొస్తా అని చెప్పిన భావన కూడా ఇప్పుడు మీరు అంటే నిజంగా అది ఎవరైనా అనుభూతి పొందొచ్చు. రామనామం, రామనామంతో. అలాగే యాక్చువల్లీ మారిషస్ లో స్వామీజీ, మారిషస్ లో ప్రతి ఇంట్లో హిందూ అయినా ఎవరైనా ఏ రిలీజియన్ అయినా కానీ హనుమంతుడి ఫ్లాగ్ పెట్టుకుంటారంట అక్కడ, ప్రొటెక్షన్ కోసము, రక్షించాలి హనుమంతుడు. ఎందుకంటే అది ఐలాండ్ కదా, ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటి ముందు హనుమంతుడి ఫ్లాగ్ ఉంటుందండి కంపల్సరీ. హనుమంతుడి ఫ్లాగ్ వాళ్ళు పెట్టుకోవడం కాదు, సాక్షాత్ కృష్ణుడు కూడా పెట్టుకున్నాడు. భగవంతుడే రథం మీద జెండాపై కపిరాజు అని పాడతారు కదా. అవును, అవును. ఆయన రథం మీద కూడా ఉంది హనుమంతుని ధ్వజమే. అలా హనుమత్ ధ్వజం ఉంటే అది ఆ ఇంటికి విజయం అన్నమాట. చాలా చాలా బాగుంది స్వామీజీ. సో స్వామీజీ చాలా బాగా చెప్పారు స్టాచ్యూ ఆఫ్ యూనియన్ గురించి. నాకు మీ గురించి కొన్ని ప్రశ్నలు అడగాలని ఉంది. మీరు 12 years కి ఇన్స్పైర్ అయ్యారు చిన్నజీయర్ స్వామీజీతో, చాలా చిన్న ఏజ్ అలా ఇన్స్పైర్ అయ్యారు. 13 years తర్వాత సన్యాసం తీసుకున్నారు మీరు, అది కూడా చాలా యంగ్ ఏజ్. మీరు సన్యాసం తీసుకోవాలి అన్న సంకల్పం రావడం అన్నది అసలు అది అది అద్భుతం. అంటే చాలా మందికి రాదు. మీరు ఒక డిఫరెంట్ రూట్ తీసుకున్నారు. మీరు ఈ ఎక్స్పీరియన్స్ అంటే మీకు ఇప్పుడు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంతో మంది భక్తులను చూస్తుంటారు. కానీ మీరు డైలీ మీ దినచర్య ఎలా ఉంటుంది స్వామీజీ? ఒక స్వామీజీ దినచర్య ఎలా ఉంటుంది అన్నది మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే, అంటే ఇంట్రెస్టింగ్. ఎప్పుడు మేము మా దినచర్య డిఫరెంట్ గా ఉంటుంది, మీ దినచర్య ఎలా ఉంటుంది యాజ్ అ సన్యాసి? దినచర్య అంటే మనకి మామూలుగా పొద్దున లేచి ప్రాతస్మరణీయం చేయడం అనేది మనకి ఎలాగో ఒకటి ఉంటుంది. ప్రాతస్మరణీయం తర్వాత మాకు స్వామీజీ చెప్పింది ఆసనాలు, ఆ తర్వాత యోగాసనాలు. తర్వాత ఎంత చేస్తారు స్వామీజీ యోగాసనాలు? అవకాశాన్ని బట్టి, టైం తక్కువ ఉంటే వెంటనే పరిగెత్తుతాం, టైం కాస్త ఉంటే 1 గంట చేసుకుంటాం. అయితే ఏది మానకుండానే చేస్తుంటాం. ఖాళీ లేకపోయినా ఒక 5 నిమిషాలన్నా చేసి వెళ్తాం తప్ప అసలు మానేది ఉంటుంది. అయితే అలా అయిన తర్వాత సంధ్యావందనాది కార్యక్రమాలు, ఇక అనుష్ఠానం అంతా ఉంటుంది కదా. ఆరాధన ప్రతిరోజు మాకు నియమంగా చెయ్యాలి. అది ఎంతసేపు ఉంటుంది స్వామీజీ సంధ్యావందనము, మళ్ళీ ఆరాధన ఇవన్నీ ఉంటాయి. అనుష్ఠానం ఎవరికి ఇంత అని మనం చెప్పడానికి ఉండదు కనుక సుమారు ఉదయం 6 దగ్గర నుంచి 9 దాకా అనుకోండి, 9 అలా ఉంటుంది. అది అయిన తర్వాత మళ్ళీ ఇంకా కార్యక్రమాలు ఏమన్నా ఉంటే చూస్తాము, లేదు ఏమన్నా క్లాసెస్ కొన్ని ఉంటాయి, మేము ఒకవేళ చదువుకోవాలంటే గురువుగారి దగ్గర వెళ్ళి చదువుకుంటాము, లేదు మేము ఎవరికైనా పాఠాలు చెప్పే ఉంటే పాఠాలు చెప్తూ ఉంటాం. మాది పీఠాధిపత్యం కాదు గనక, భిక్షా సన్యాసులం గనక ఒక చోట ఉండడం అనేది ఉండకూడదు. పరివ్రాజకులు అంటారు, అంటే అన్ని చోట్ల తిరిగే వాళ్ళను అర్థం అనమాట. ఒక చోట ఉండడం కాకుండా అన్ని చోట్ల తిరగాలి, అన్ని ప్రాంతాల్లో ఉన్న వారికి బోధ చేయాలి. ఇదే మనకి ప్రధానమైనటువంటి లక్ష్యం మన సంప్రదాయంలో. అందువల్ల మనం ఆర్జించిన విద్య ఏదైతే ఉందో గురువు ద్వారా, ఆ విద్యను అందరికీ 10 మందికి పంచాలి. ఎవరైతే చాలా మంది లోకంలో వచ్చేవాళ్ళు ముముక్షుడు కంటే బుభుక్షుడే ఎక్కువ మంది. మాకు అది కావాలి ఇది కావాలని అడిగేవారే వస్తారు కనుక అలాంటి వాళ్ళని కాదనకూడదు, చేతికరించుకోకూడదు. వాళ్ళకు కూడా కాస్త మంచి చెప్పాలి, చెప్తూ నిదానంగా దైవం వైపు తీసుకురావాలి. అలా తీసుకొచ్చే ప్రయత్నంలోనే మాకు ప్రయాణాలు సాగుతుంటాయి. అలా మాధ్యానిక సంధ్యావందనం ఉంటుంది, 3 పూట్ల సంధ్యావందనం ఉంటుంది. సంధ్యావందన కార్యక్రమాలతో పాటుగా భగవద్ ఆరాధన, దాంతోపాటు భాగవతోత్తములైన భక్తులకు కావాల్సిన మంచి చెప్పడం, దాంతోపాటు మన జిఆర్ స్వామి చేసే సర్వీస్ యాక్టివిటీస్ కొన్ని ఉంటాయి, వికాస్ తరంగిణి అనే పేరుతో. ఆ సర్వీస్ యాక్టివిటీస్ ని ప్రమోట్ చేయటం, ఎంతసేపు ప్రమోట్ చేయటము, ప్రాపగేట్ చేయటం, ఈ 2 మాకు
లక్ష్యం ప్రధానంగా. ఒక సహజంగా అయితే కనుక మమ్మల్ని చూస్తే మిగతా కంపెనీ వాడు పెట్టుకుని ఉంటారు. వాడు ఈ సబ్బు వాడండి, ఇది వాడితే చాలా నాణ్యత, మీకు చాలా మంచిగా ఉంటుంది, బట్టల రంగు అంతా మంచిగా ఉంటుంది, మట్టి పోతుంది అని వాడు చెప్తాడు. మేమేం చెప్తామంటే దైవాన్ని ఆరాధించండి, మీకున్న మాలిన్యం అంతా పోతుంది, పాపం అనే పంకిలం తొలగిపోతుంది, మళ్ళీ మీకు జన్మ ఉండదు అని చెప్తాం. అలా మనం చెప్తాం. మనల్ని చూసి వాళ్ళు అలా చెప్తారు వ్యాపారవేత్తలు. అది Yeah. వాళ్ళది వ్యాపారం, మాది ఒక వ్యవహారం అన్నమాట. రోజు దినచర్య ఇలా అందులో సాగుతూనే అందరికి చెప్పడమే లక్ష్యంగా ఉంటుంది. మనం ఆచరిస్తూ ఉండాలి, అందరికీ చెప్తూ ఉండాలి. ఇదమ్మా. వాళ్ళు చెప్పేది కేవలం శరీరానికి సంబంధించింది స్వామీజీ. మీరు చెప్పేది మనస్సుకి ఆత్మగతమైన సంబంధించింది, ఆత్మకు సంబంధించింది. అవును స్వామీజీ. చిన్నజీయర్ స్వామీజీతో మీరు ఇన్స్పైర్ అయ్యారు. స్వామీజీలో నచ్చిన ఒక ఒక క్వాలిటీ, మీకు ఏది చాలా నచ్చిన క్వాలిటీ ఏంటి స్వామీజీ? చిన్నజీయర్ స్వామీజీ స్వామి. స్వామివారు అంటే అన్ని రకాల ప్రతి క్వాలిటీ అందరికీ నచ్చేది. ప్రధానంగా ఏంటంటే వారిలో గొప్ప గుణం, తాము గొప్పవారు అని తాము అనుకోరు. తాము అందరితో కలిసిపోవడం అనేది ఒక అద్భుతంగా ఉంటుంది. మేమందరం వారి దగ్గర శిష్యులుగా ఉన్నా, మనకి శాస్త్రం చెప్తున్నట్లుగా ఎప్పుడైనా సరే శిష్యుడితో ఎలా ఉండాలి అనేది నియమం ఉంది. శిష్యుడిని తన స్నేహితుడిగా చూడాలి తప్ప, నాకు వీడి శిష్యుడు అని ఎప్పుడు గురువు అనుకోకూడదు. శిష్యుడు ఎప్పుడు కూడాను గురువుని నా స్నేహితుడు అనుకోకూడదు, ఈయన నాకు దైవం అనుకో. మనమేమో ఆయన దైవంగా చూడాలి, వారేమో స్నేహితుడిగా చూడాలి. ఈ రెండు కష్టమైనవే. మనకేమనిపిస్తుంది, మనలాంటి మనిషే కదా అనిపిస్తుంది తప్ప, గురువు విషయంలో దైవంగా చూసే బుద్ధి మనకి రాదు. కానీ వారు ఎంత గొప్పతనం అంటే, శిష్యుడు అయిన ఇతను నా తోటి సహకారి, నాతో పాటు భగవంతుణ్ణి పొందడానికి నాకు ఇతను హెల్ప్ చేసేవాడు. ఎవరితో అయినా పరిచయం చేసేటప్పుడు ఎప్పుడైనా స్వామిని చూస్తే ఈయన మా శిష్యుడని చెప్పడం నేను ఇంతవరకు ఎప్పుడు చూడలా. స్వామివారు ఎప్పుడు చెప్తున్నా ఏమంటారంటే, ఈయన నాకు తోడుగా ఉంటారండి, దేవుడి ఆరాధనకు కానీ వాటికి కానీ సమాజంలో చేసే కార్యక్రమాలకి మాకు కొంచెం తోడుగా ఉంటారు మా స్వామి అంటారు. అది ఎందుకు అలా చెప్పడం, మా శిష్యుడని చెప్పుకోవచ్చు కదా అని నాకు అనిపిస్తుంది. అప్పుడు నేను చెప్తుంటా మా గురువు గారండి అని చెప్తుంటా. మనం అలా చెప్పుకోవాలి, కానీ వారేమో అలా చెప్తుంటారు. అలాగా ఎక్కడ కూడాను తక్కువతనం అనేది చూడరు. ఒకటి కాదు, చాలా అద్భుతం. ఏ రోజు బలవంతంగా ఈ పని చెయ్యి అని ఎప్పుడు చెప్పరు. ఏదన్నా ఒకరోజు ఎప్పుడన్నా క్లాస్ ఎప్పుడన్నా మనం మానేసాం అనుకోండి, సహజంగా ఎందుకు రాలేదు అని అడుగుతారు. సహజంగా ఎవరైనా అడుగుతారు, స్వామి కూడా అడుగుతారు. కానీ ఒక్కోసారి విచిత్రం ఏంటంటే మనమే చెప్పాలనిపిస్తుంటుంది. వారి దగ్గర మనం చేసిన తప్పుని చెప్పేసుకోవాలనిపించేలాగా వారి రూపం చూస్తే ఏది దాచుకోబుద్ధి కాదు నాకైతే. మిగతా వారి సంగతి నాకు తెలియదు, కానీ నేను మొత్తం అక్కడ వారి దగ్గరికి వెళ్తే ఏది దాద్దాం అనుకున్నా ఆగదు, అక్కడ అన్ని ఎడగక్కుతుంటా అనమాట. అది అయినా వారి జోవియల్ గా ఉంటారు ఎప్పుడు కూడాను. ఎప్పుడు సరదాగా ఉన్నా మనం అన్ని క్షణాల్లో వారితో సరదాగా ఉండలేం. తెలియని ఒక భయం అనిపిస్తూ ఉంటుంది. అలానే మనస్వామే కదా అని మళ్ళీ దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది. అలా అన్ని రకాల వారిలో ఎక్కడ కూడాను వారు కిందకి దిగుతారు కానీ దిగజారరు. ఆశ్రయించిన వాళ్ళని దిగజారనివ్వరు. అలాంటి గొప్ప మహనీయులు స్వామివారు. వారిలో ఒక క్వాలిటీ అనడానికి లేదు, అన్నీ గొప్పవే స్వామివారివి. వారిలో నాకు బాగా నచ్చేది ఏంటంటే, దీనులు, ఆర్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి ఏదైనా సర్వీస్ చేయాలి, వాళ్ళకి ఏదైనా చేయూతనివ్వాలి అనే గొప్ప గుణం. నిజానికి ఆ గుణం రావడం చాలా అరుదుగా మనం చూస్తుంటాం. కొంతమంది పేరు కోసమో ప్రఖ్యాతి కోసమో చేసేవాళ్ళు మనం చూస్తూ ఉంటాం, చెక్ ఇచ్చి ఆ ఫోటో తీయండి అని. కానీ అలాంటి భేషజాలకు పోకుండా స్వామివారు రియల్ గా వారి భావన ఎంతో మందికి, అంటే ఇప్పుడు నేత్రా స్కూల్ కానీ కళ్ళు లేని పిల్లల కోసం ఏర్పాటు చేసింది కానీ, అరణ్యాల్లో ఉండే పిల్లలకు కానీ చేసిన కోకోలలో మనం చూస్తున్నాం. కానీ ఎప్పుడైనా వారు చేసింది ఎప్పుడు చెప్పుకోరు అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. అవేంటంటే, మన ఆశ్రమంలోనే చాలా మంది పిల్లలు, చదువుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ ఆర్థికంగా ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు చాలా మంచి సపోర్ట్ వారు ఆర్థికంగా చేశారు, మామూలుగా నిలబడ్డారు. అది చేసినా ఎప్పుడైనా వాడు చదువుకుని తర్వాత పెద్దవాడు అయిపోయిన తర్వాత వెళ్ళిపోతే, ఏ రోజు వారి నోటితో నేను వాడికి ఆ రోజు ఇంత ఇచ్చా,
అంత చేశా, అయినా వాడికి బుద్ధి లేదు, రుణం తీర్చుకోలేదు అనే మాట ఎప్పుడు అనరు. అది నాకు బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఎవరైనా ఇవ్వకపోయినా ఇచ్చా అని చెప్పుకుని ఉంటారు. కానీ వారు అంత చేసి కూడా ఏ రోజు కూడా మేము ఇది చేసాము అని చెప్పుకోరు. ఎందుకు మేము దీక్ష తీసుకోవడానికి ఇంట్లో చాలా ఆర్థికంగా ఇబ్బందులుంటే, మాకు కూడా స్వామివారి ఇంటికి మీ ఇంటికి ఏ ఇబ్బంది కలగకూడదు, వాళ్ళు ఇబ్బంది పడకూడదని కొంత అప్పేదో ఉంటే ఒక 3 2 లక్షలు ఉంటే అది వారే ఏర్పాటు చేశారు స్వామివారు. అది ఈ రోజుకి ఎప్పుడు స్మరించరు, కానీ నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. అది వారి గొప్పతనం కదా అది. అలా ఎంతో మందికి ఎన్నో రకాలుగా వారు చేశారు, చేస్తూనే ఉన్నారు, చేస్తారు కూడా. కానీ ఎప్పుడు దాన్ని స్మరించరు. నిజానికి ఉపకారం చేసిన వారు నేను చేశానని గుర్తుపెట్టుకోకూడదు, ఉపకారాన్ని పొందినవాడు గుర్తుపెట్టుకోవాలి. కానీ దురదృష్టం ఏంటంటే ఉపకారం పొందినవాడు దాన్ని అసలు స్మరించరు. అయినా వారికి అది ఆలోచన లేదు. అది నాకు చాలా బాగా అనిపించింది. అలాంటి గుణాలు చాలా ఉన్నాయి, కానీ అది ఒకటి అలవాటు చేసుకోవాలనిపిస్తుంది. ఎప్పుడు కూడా మనం కూడా ఎవరికి ఏది చేసినా చెప్పుకోకూడదు. అది చాలా అద్భుతం. స్వామీజీ, మీ దినచర్య గురించి చెప్పారు. ఇప్పుడు మా దినచర్య అలా ఉండదు. కానీ మాకు మీరన్నారు, మనకు ఆనందం కావాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దేవుడి దగ్గరికి దగ్గరగా ఉండాలి అంటే ధ్యానం చేయాలి అని రేడియో ఇంటర్వ్యూలు చెప్పారు, ధ్యానం చేయాలి అని. ఆ ధ్యానం అంటే మళ్ళీ మంచి ఆలోచనలు కూడా ధ్యానమే అని చెప్పారు. కానీ మా దినచర్య ఇప్పుడు ఇంత బిజీ లైఫ్ లో ఆఫీస్ వర్క్, ఇంటి వర్క్, ఇవన్నీ ఇక్కడ అమెరికాలో అయితే మేమే చేసుకోవాలి చాలా మటుకి. ఇండియాలోనే ఇంకా బాగుంటుంది అని అనిపిస్తుంది ఇప్పుడు మాకు. సో ఇలాంటి లైఫ్ లో అమెరికన్ వే ఆఫ్ లైఫ్ చాలా, ఇప్పుడు ఇండియా సిటీస్ లో కూడా అలాగే అయింది. కానీ ఇలాంటి లైఫ్ ఉన్నప్పుడు మా దినచర్య దేవుడి దిక్కు మనసు వెళ్ళేటట్టు ఎలా చేసుకోగలుగుతాము? మంచి ప్రశ్న వేశారు, చాలా బాగుంది. మనకి పూర్వం 1000 ఏళ్ల క్రితం రామానుజ వారి సమయంలోనే వారి శిష్యులు కూరేశ్వరు అని ఉన్నారు. వారి కుమారులు భట్టర్, వారు పరాశర భట్టర్ అని చాలా గొప్ప జ్ఞానం అనమాట. ఆయన దగ్గరికి ఒక రాజుగారు వచ్చారు, ఆయన శిష్యుడే. వచ్చి, అయ్యా నేను రాచరికంలో ఉండిపోయాను, నాకు వ్యవహారాలు బోల్డని ఉన్నాయి, నిమిషం తీరిక లేదు, ప్రజల్ని చూసుకోవాలా, అటు గృహాన్ని చూసుకోవాలా, నాకుండే సంగీత వ్యవహారాలా ఏమని చూసుకోను, నాకు నిమిషం తీరిక లేదు, తక్కువ టైంలో ఏం చేస్తే నేను బాగుపడతా దేవుణ్ణి, నాకు అలాంటిది ఏదైనా ఉపాయం చెప్పండి అని చెప్పారట. అప్పుడు గురువుగారు చెప్పారు, భట్టర్ వారు, సరే ఒక పని చెయ్యి, రామచంద్రుడు లంకకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు సువేల అని ఒక పర్వతం ఉంది. ఆ పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు రామలక్ష్మణులు ఎలా ఉన్నారో దాన్ని భావించు, నీకు అదే రక్షణ అవుతుంది అని చెప్పారట. వెంటనే గుర్రం వేసుకుని వెళ్ళిపోయాడు. ఇది ఒక్కటి మనం చేస్తే చాలు. రామలక్ష్మణులు ఇద్దరు సువేలా పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో భావం చేయండి, చాలు. ఎంతసేపు పడుతుంది భావం చెప్పండి? 1 minute 2 minutes అంతే. అలా అనుకోండి చాలు, మీకు రక్షణ వస్తుంది అన్నారు. ఒకటి తలుచుకోండి చాలు. ఏమంటారు? షూర్ స్వామీజీ. సో అంటే అలా రాజు అలా వెళ్ళిపోలే, సగం దూరం వెళ్ళాక గుర్తొచ్చింది, ఇంతకీ ఎలా ఉన్నారు రామలక్ష్మణుడు అని మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాడు. గురువు గారిని అడిగేట, గురువుగారు ఆ సువేలా పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు అని అడిగేట. మరి నువ్వు అడగలేదు కదా, నేను చెప్పలేదు అన్నట్ట. ఎందుకంటే జిజ్ఞాస ఉండాలి కదా. అప్పుడు వాళ్ళిద్దరికి చెప్పారు, అంటే ఆ రాజుకి చెప్పారు. వానరులందరితో కలిసి రామలక్ష్మణుడు వెళ్ళారు సువేలా పర్వతం దగ్గరికి. వెళ్ళినప్పుడు రాత్రి అయింది. రాత్రి ఆసురి శక్తి ఎక్కువ ఉంటుంది. రామలక్ష్మణులకి రాక్షస ప్రయోగాలు వాళ్ళ మీద పడకూడదని వానరులందరూ కూడా చుట్టూతా నిలబడి ఒకరు 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 అలా ఒకరి మీద ఒకరు ఎక్కి అంత పై దాకా ఉన్నారు. మధ్యలో రామలక్ష్మణుడు ఉన్నారు. గాలి కొంచెం కూడా వీసమంత గాలి కూడా రావడానికి స్కోప్ లేదనమాట. అలా ఉన్నారు. అలా ఉన్నాక రామలక్ష్మణుడు ఇద్దరు నిద్రపోతున్నారు. మేమే రామలక్ష్మణుని రక్షిస్తామని వానరులకు అనిపించింది. అన్న తర్వాత సముద్రపు గాలి చల్లగా వస్తుంది. ప్రకృతికి ఎవడైనా వశపడాల్సిందే కదా. ఆ గాలికి ఒకరికి ఆవలింత వచ్చింది. ఆవలింతకి అన్నలు ఎక్కువ కదా. ఒకరి తర్వాత ఒకరు ఆవలిస్తూ కొనికిబాట్లు పడి అందరూ ఒకరి మీద ఒకరు పడిపోయారు. అందరు నిద్రపోయారు.
రాముని లక్ష్మణస్వామి రక్షిస్తాను పడుకున్నారు కదా. అప్పుడు రామలక్ష్మణులు ఇద్దరు లేచారట. లేచి ఆసురి శక్తి అంతా ఆవరించేసింది వీళ్ళందరినీ తినేద్దామని. అప్పుడు రామలక్ష్మణులు ఎలా ఉన్నారంటే ఎక్కడ చూసినా రామలక్ష్మణులే కనపడుతున్నారు. ఆ రాక్షసులకి ముందు వెనక ఆవలింతగా అన్నాను కానీ మనకు కూడా ఆవలింత వచ్చేస్తుంది. ముందు వెనక ఎక్కడ చూసినా రామలక్ష్మణులు ఎలా ఉన్నారు అంటే ఆకర్ణ పూర్ణ ధన్వానవు, కర్ణం వరకు బాణం లాగి పట్టుకున్నట్టు ఇద్దరు. కనపడితే వదిలేద్దాం అంతే రాక్షసుల మీద. ఆ ఉండేసరికి ఆ భంగిమ చూడగా అందరూ పారిపోయారు రాక్షసులంతా. అందుకే ఈ శ్లోకం చదువుకోమంటారు. అగ్రత పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలవు. అగ్రత ముందు, పృష్ఠత వెనక, పార్శ్వతశ్చ ఇరుపక్కల కూడా రామలక్ష్మణులు ఇద్దరు ఉన్నట్టు భావించండి. ఎలా ఉన్నారు వాళ్ళిద్దరూ? ఆకర్ణ పూర్ణ ధన్వానవు, కర్ణం వరకు లాగి పట్టి బాణాన్ని పెట్టుకున్నట్ట రాముడు లక్ష్మణస్వామి. అలా లాగి బాణాన్ని వదలడం చాలు అంతే. అలా అనుసంధానం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఉన్నారు. బోర్డర్లో పోలీసులు చూడండి, జవాన్లు ఎలా తుపాకి పట్టుకొని రెడీగా ఉంటారో, ఎవడన్నా అడుగు పెడితే కాల్ చేస్తారంతే. అలా రామలక్ష్మణులు ఇద్దరు మన చుట్టూ ఉన్నట్టుగా ఎవడన్నా శత్రువు వస్తే వాడి మీద బాణం వదిలేలా ఉన్నారట. ఇది భావించండి చాలు అని చెప్పారు. ఇప్పుడు చేయండి భావన, కళ్ళు మూసుకొని. మన చుట్టూ రామలక్ష్మణులు ఉన్నట్టు అనిపిస్తుందా లేదా? అలా మన చుట్టూ రామలక్ష్మణులు ఉన్నట్టు మనం భావించామనుకోండి, అది మనకి ప్రొటెక్షన్. నీవే ఆరాధన అక్కర్లేదా, నువ్వు ఇది భావించాలి అని చెప్పారు గురువుగారు. ఎందుకంటే నువ్వు రాజువు కదా, నీకు టైం లేదు కదా. అందుకని మనం కూడా ఇలా చేసుకోవచ్చును. ఇది కాక మన జీరస్వామి ఎప్పుడు ఒక మాట చెప్పారు. భగవద్గీతలో కృష్ణుడే చెప్పాడు మనకి 18వ అధ్యాయంలో, మీరు చేసే ఏ పనులైనా సరే, యతః ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ అంటాడు కృష్ణుడు భగవద్గీతలో. ఎవరు ఏ పని చేసినా సరే, మీకు చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా చేయండి. ఆ చేసేవన్నీ మీ పనులు అనుకోకండి, అది ప్రతిదీ భగవద్ ఆరాధన అనుకోండి. నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఇది ఒక పూజ అనుకోండి. భగవంతుడా నీ పూజ నేను చేస్తున్నాను. ఇంటర్వ్యూ చేయడం ఒక ఆరాధన, ఇంట్లో గృహిణిగా వంట వండడం ఒక ఆరాధన, అలాగే ఆఫీస్కి వెళ్ళడం ఒక ఆరాధన, ఆఫీస్లో వర్క్ చేయడం ఆరాధన. కర్మ చస్తున్నాను అంటూ చేసాం అనుకోండి, అది నిజంగా కర్మ అవుతుంది. అదే ఇది ఒక ఆరాధన అని చేసాం అనుకోండి, ఆరాధన అంటే అర్థం కూడా, రాధ అంటే ప్రేమ అని అర్థం, ఆ అంటే బాగా అని అర్థం. బాగా ప్రేమించడమే ఆరాధన, అంతకుమించి ఏం లేదు. మనం బాగా ప్రేమిస్తూ చేసాం అనుకోండి దేవుడి దగ్గర, ఆయన బాగా ప్రేమిస్తే వదలం కదా, ఆయనకి ఏదో పెట్టాలనిపిస్తుంది. ప్రేమ నిష్క్రియుడిగా మనిషిని వదిలిపెట్టదు, ఊరికే ఖాళీగా కూర్చోబెట్టదు. ప్రేమించిన వాడికి ఏదో ఇవ్వాలనిపిస్తుంది, వాడికి ఏదో పెట్టాలనిపిస్తుంది, వాడికి ఏదో స్నానం చేయించాలనిపిస్తుంది, అన్ని బట్టలు ఇవ్వాలనిపిస్తుంది, ఆభరణాలు ఇవ్వాలనిపిస్తుంది. ఖాళీగా కూర్చోబెట్టదు కదా. అందుకని నాకు ప్రేమ బాగా ఉందని చెప్తూ ఆ దేవుడికి అర్ఘ్య పాద్య ఆచమనాలన్నీ ఇస్తాం కదా, ఏదో ఒకటి చేస్తుంటాం. అలాగే మనం ఏ వర్క్ చేసినా చేసేటప్పుడు ఒకసారి స్వామి నువ్వు నాకు ఇచ్చావు జాబ్, అది డాక్టర్ అయితే నేను డాక్టర్గా నన్ను అపాయింట్ చేసావు, ఏదో వీళ్ళందరూ పేషెంట్లు, వీళ్ళందరికీ నయం చేయడమే ఆరాధనగా నేను భావిస్తున్నాను అని చేశాననుకోండి, అది దేవుడు ఆరాధనే అవుతుంది, అదేమి దోషం కాదు. ఇదే గీతలో చెప్పాడు, స్వకర్మణ తమభ్యర్చ్య. మీ స్వకర్మ ఏదో, మీ సొంత పని ఏదో ఆ పని చేయండి. అది చేస్తే ఏమనుకోవాలి, అది భగవద్ ఆరాధన అనుకుంటూ కృష్ణార్పణం అంటూ ఆయన నామం చెప్తూ చేసామనుకోండి, అది భగవద్ ఆరాధన కూర్చుంటుంది. అందుకని మీరు స్వామివారు ఒకసారి ప్రశ్న అడిగారు జీరస్వామివారు, దేవుడి కోసం ఎంత సమయం ఇస్తారు అని. ఒక్కొక్కళ్ళు 1 గంట ఇస్తాం, అరగంట ఇస్తాం, 2 గంటలు ఇస్తాం అని చెప్తే స్వామి అన్నారు, ఎందుకు మీరు వేసేది ముష్టి గంట అరగంట, 24 గంటలు ఇవ్వండి అన్నారు. 24 గంటలు ఉంటే ఎవడం చేస్తామండి, తినాలా పడుకోవాలా అంటే స్వామి చెప్పారు, తినేటప్పుడు నువ్వు తినకు, కృష్ణార్పణ ఉంటే కృష్ణుడికే పెట్టు, లోపల కృష్ణుడే ఉన్నాడు అనుకుని, అది ఆరాధన కాదా? నిద్రపోయేటప్పుడు కూడా కృష్ణ నేను నీ దగ్గరికి చేరుతున్నా అంటూ పడుకో, అది ఆరాధనే. పొద్దున్న లేచే వరకు 7 గంటలు పడుకున్నావా, 8 గంటలు పడుకున్నావా, అన్ని గంటలు ఆరాధనే కదా. ఇవి స్వామి చెప్తుంటారు గీతని కంపారిజన్ చేస్తూ. అందువల్ల నాకు టైం కుదరట్లేదు, దేవుణ్ణి చేయలేకపోతున్నా అనేది బెంగే లేదు. మన భావన ఇలా కనుక చేసుకుంటే
అది మనకి సిద్ధిం విందతి, సిద్ధిని కలగజేస్తుంది అని గీతలో కృష్ణుడే చెప్పాడు గనక ఆ పని చేసుకోవచ్చు. చాలా బాగుంది స్వామి. చాలా సింపుల్, ఈజీ చేసేసారు ఆరాధనని. కృష్ణుడే చేశాడు కదా. జీఎస్ ప్రతి వారు చేశారు. అంటే అలా అలా భావించుకుంటూ చేస్తే ప్రతి నిమిషం ఆనందమే ఇక. అంతే ఆ, కదమ్మా. ప్రతి నిమిషం అయితే ఇంకోటి ఆనందము, ఏ కూడా ఉంది. భయము కూడా ఉండదు. ఇంకోటి కూడా ఏంటంటే ఇదంతా చేసేది తన కోసం తప్ప మన ఆనందం కోసం చేయకూడదు. ఇప్పుడు మీరు మీ పిల్లవాడికి భోజనం పెట్టారనుకోండి, మీ అమ్మాయికి అన్నం పెడుతున్నారు అనుకోండి, మీరు వండిన ఆహారం నచ్చాల్సింది మీకా తినేవాడికే? తినేవాడికి. అది అలాగే దేవుడు పూజ చేస్తే నచ్చాల్సింది మీకా దేవుడికే? దేవుడికే. అంతే. అలా కాకుండా మీరు నేను బాగా ఆనందం పొందుతున్నానంటే దేవుడు ఆనందాన్ని దొంగిలించిన వాడు అయిపోతాం. కానీ అందుకే మనకు ఆటోమేటికలీ ఆనందం వచ్చేస్తుంది కదా స్వామిజీ. అంటే మనకు వస్తుంది. అప్పుడు ఏమనుకోవాలంటే అబ్బా మా దేవుడు ఎంత ఆనందపడుతున్నాడు అని. ఈ అనుకోవాలి. లోపల దేవుడు ఉన్నాడు కదా, వాడు ఆనందపడుతున్నాడు, మీరు కదా ఆనందపడేది. ఓ, ఓకే. ఇప్పుడు మీకు బాగా చాలా సాటిస్ఫాక్షన్ అయ్యారండి, ఒక పూజ చేశారు, ఓ ఇంటర్వ్యూ చేశారు, దీనివల్ల మీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉందంటే ఇది నాది కాదు, నా స్వామి లోపల ఆనందపడుతున్నాడు, నా దైవం ఎంతో ఆనందపడుతున్నాడు, ఈ మంచి పని చేశాను కదా. ఒక మంచి పని చేస్తే మీకు తెలియకుండా ఒక ఆనందం వస్తుంది, ఒక చెడు పని చేస్తే తెలియకుండా ఒక రకమైన వేడి, ఒక రకమైన బాధ, తప్పు చేసిన అనే ఆవేదన తెలియకుండా మనిషిని అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తుంది. అంటే లోపల వాడు బాధపడుతున్నాడు, వాడి ఒళ్ళు వేడెక్కించేస్తున్నాడు. ఒరే నువ్వు తప్పు చేస్తున్నావు, ఎందుకు వేడెక్కుతుంది, టెంపరేచర్ ఎందుకు పెరుగుతుంది, ఇవన్నీ దైవమే తనకి ఇష్టం లేదు ఈ పని చేయటం, ఇది ఆయనకి ఇష్టం, ఆనందంగా ఉంది. అందుకని మా స్వామి చాలా ఆనందపడ్డాడండి. అందుకే వైష్ణవ సంప్రదాయంలో వాళ్ళకి ఏమన్నా వడలు కానీ ఇడ్లీలు కానీ ఏమైనా తిన్నారనుకోండి, బాగున్నాయా అని అడిగితే మా పెరుమాళ్ళు బాగా తిన్నారండి, ఎంత బాగా తిన్నారో, మా దేవుడు ఇంకో 2 అడుగుతున్నాడండి అంటారు తప్ప తాము తింటున్నట్టుగా భావించరు. మనం తింటున్నాం అంటే అది విషం తిన్నట్టే. భుంజతైతే త్వగం పాపాహ ఏ పచంతి ఆత్మకారణాత్ అంటాడు కృష్ణుడు. తన కోసం వండుకొని తింటే అది విషం తిన్నట్టే. అందుకే లోపల కృష్ణుడికంటూ భావించామనుకోండి, అది అమృతం అన్నమాట. అందుకని మన లైఫ్ ని చక్కగా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. చాలా సింపుల్ గా ఆనందం కూడా చేసుకోవచ్చు. అది మీరు చెప్పినవి చాలా సింపుల్ గా అప్లై చేసుకోవచ్చు లైఫ్ లో. ఇవి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఒక మైండ్ ఒకటి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ప్రతి పని చేసేది మన కోసం అనుకోకుండా దేవుడి కోసం చేస్తున్నాం అంటే ఈ భావన దేవుడి రావడం కూడా ఆనందం కష్టమే. భావన. అంటే ఇది ప్రతిసారి రావడం కూడా దైవానుగ్రహం ఉంటేనే వస్తుంది, గురువు అనుగ్రహం దైవానుగ్రహం ఉంటేనే వస్తుంది. ఉంటే లేకపోతే చాలా మంది భోజనం చేసేటప్పుడు అనుకుందాం అనుకుని మర్చిపోయి కృష్ణార్పణం అనేది మర్చిపోతున్నారు, తినేస్తున్నారు. ఒకసారి స్వామివారి దగ్గరికి వచ్చి చెప్పాడు ఒక ఆయన, స్వామి మీరు చెప్పిన దగ్గర నుంచి రోజు కృష్ణార్పణం అనుకోవాలనుకుంటా మర్చిపోతున్నా, ఏం చేయాలన్నారు. నీకు ఎప్పుడు గుర్తొచ్చింది అన్నారు స్వామి. తిన్నాక గుర్తొచ్చింది అన్నారు. ఏం పర్వాలా, తిన్నాక కృష్ణార్పణ, ఎంగిల్ తింటాం కూడా కృష్ణుడికి అలవాటే, తిన్నాకైనా అన్నారు మీరు స్వామివారు. ఒక మంచి మాట అన్నారు. దేవుడి అనుగ్రహం ఉండాలి, ఆ ఉంటేనే వస్తుంది, గురువు అనుగ్రహం ఉంటేనే వస్తుంది. అనుగ్రహం పొందాలంటే ఎలా స్వామి? వీడి అనుగ్రహం పొందడానికి ఏం చేసేదేముంది, అటువైపు తిరిగి ఉంటే చాలు. వీడి దేవుడి గురించి ఆలోచించాలి కదా. వీడు ఎప్పుడు దేవుడి గురించి ఆలోచిస్తుంటే వీడి గురించి దేవుడు ఆలోచిస్తాడు. సహజంగా దేవుడు ఎప్పుడు మన గురించి ఆలోచిస్తూనే ఉంటాడు, మనం అనుగ్రహించాలని ఎప్పుడు అనుకుంటుంటాడు. ఆ అనుగ్రహం రావాలంటే ముందు భక్తులతో చెలిమి ఏర్పడాలి, భక్తుల దగ్గరికి వెళ్ళాలి, భక్తుల్ని తోననాడకుండా ఉండాలి. భగవద్ అనుగ్రహం కలగడానికి ఒక్క పని చేస్తే చాలు. దేవుడికి దండం పెట్టకపోయినా పర్వాలేదు, కానీ భగవద్ భక్తుల్ని దూషించకుండా ఉండాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మాటలు విన్నా, వాళ్ళ దగ్గర ఉన్నా చాలు, దేవుడు అనుగ్రహం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అరే వీడు నా భక్తుడి దగ్గర కూర్చున్నాడు ఏంటి వీడు అని ఆయన చూసాడంటే చాలుగా మన పాపాలన్నీ పోతాయి. చూపు పడితే చాలు. చాలా చాలా బాగా చెప్పారు స్వామి. చాలా ఈజీగా కొన్ని థింగ్స్ మనం ఎంత కష్టం అనుకుంటాం, దేవుడి దిక్కు మనసు పెట్టాలి అని అంటే, ఇవన్నీ చేయాలని అంటే ఎన్నో గంటలు దేవుడి దిక్కు మనం చూడొద్దు, కానీ ఆ దేవుడు ఏ దిక్కు వైపు చూస్తాడో ఆ దిక్కు మనం ఉంటే చాలు. అక్కడ ఉంటే చాలా అవును. దేవుడు ఏ దిక్కును చూస్తాడంటే భక్తులను చూస్తాడు, మంచి వాళ్ళని చూస్తాడు, కానీ మంచి వాళ్ళ పక్కన మనం ఉండాలి, అంతే. స్వామీజీ ఇప్పుడు స్టాచ్యూ ఆఫ్ యూనియన్
వస్తుంది మనకు అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర స్టాచ్యూ ఆఫ్ అవును. యూనియన్ ఇనాగరేషన్ ఆగస్ట్ 18th అవుతుంది కదా. సో కార్యక్రమము ఎలా ఉంది స్వామిజీ? ఆగస్ట్ 15th నుంచి ఆగస్ట్ 18th వరకు మనకు మన ఫ్రెండ్స్ ని కానీ ఎవరినైనా ఇన్వైట్ చేయాలంటే వాళ్ళు దేంట్లో పార్టిసిపేట్ కాగలుగుతారు? ఆగస్టు 15వ తారీఖు సాయంకాలం అంకురారోపణ అండి. ఆ అంకురారోపణతో కార్యక్రమాలు మనకి అన్ని ఆరంభం అవుతాయి. ఆ తర్వాత నుంచి 16వ తారీఖు నుంచి హోమ కార్యక్రమాలన్నీ జరుగుతుంటాయి. మధ్యలో సమాశ్రయణాలు ఉన్నాయి. అలాగే రామ పూజా కార్యక్రమం ఉంది. అలాగే చిన్నారులందరితో హయగ్రీవ పూజా కార్యక్రమం, పిల్లలందరికీ మంచిగా చదువు రావడం కోసం ఒకరోజు హయగ్రీవ పూజ పెడుతున్నారు. ఇలా మంచి మంచి కార్యక్రమాలను ఏర్పాటు చేసి పిల్లల్ని మోటివేట్ చేస్తున్నారు, వీటి పెద్దల్ని చేస్తున్నారు. అలాగే హనుమాన్ చాలీసా సంగీతంతో అందరూ కలిసి పాడే ఒక బృంద గానాన్ని ఏర్పాటు చేశారు. ఇలా మంచి మంచి కార్యక్రమాలు, అటు యజ్ఞం ఉంటుంది, ఇటు ప్రవచనాలు ఉంటాయి, అటు తదీయారాధన ఉంటుంది, అన్ని ఉంటాయి. 18వ తారీఖు ప్రతిష్ఠ జరుగుతుంది, మహాపూర్ణాహుతి, ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ సంప్రోక్షణ. ఆ రోజు సాయంత్రం మ్యాపింగ్ ఉంటుందన్నమాట. ఆంజనేయ స్వామికి వెనక భాగంలో హనుమంతుని యొక్క లీలలు, ఆ స్వామి చేసిన ఘట్టాలు, ఇవన్నీ అందరినీ ఇన్స్పైర్ చేస్తూ మనం హనుమంతుడిలా ఎలా తయారవ్వచ్చు, ఏం చేస్తే అవుతాం అనేవి చిన్న చిన్నవన్నీ అందులో వస్తాయి అన్నమాట. చాలా బాగుంది స్వామిజీ. అందరూ విల్ బి దేర్. మేమందరము ఆగస్ట్ 15th నుంచి ఆగస్ట్ 18th వరకు తప్పకుండా అందరూ రావాలి, అందరూ భాగస్వాములు కావాలి. ఇంకోటి ఏంటంటే అండి, ఆంజనేయ స్వామి వాయుపుత్రుడు, సకల దేవతానుగ్రహాన్ని పొందినవాడు. ఒక్క హనుమంతుని మనం చేసుకుంటే చాలు, అటు దైవానుగ్రహం కలుగుతుంది, అలాగే హనుమతి అనుగ్రహం కూడా ఉంటే చాలు, మిగతా దేవతలు ఎవ్వరు మన జోలికి రారు, మన ఇబ్బంది పెట్టరు. నవగ్రహాలు అంటుంటారు చాలా మంది. నవగ్రహ దోషాలు ఉన్నవాడైనా సరే వాడికి ఏ ఇబ్బంది కలగకుండా రక్షిస్తుంది ఒక్క హనుమంతుని ఆశ్రయిస్తే. అన్ని రకాలైన దోషాలు తొలుగుతాయి, మంచి బలాలు హనుమంతుడు ఇస్తాడు బలాన్ని. అటువంటి హనుమంతుని యొక్క కార్యక్రమంలో అందరూ భాగస్వాములు అవ్వాలి, అన్ని ప్రాంతాల వాళ్ళు రావాలి. అందుకే ఒక చిన్న కార్యక్రమం. ఫస్ట్ టాలెస్ట్ స్టాచ్యూ ఇన్ టెక్సస్ కదా స్వామిజీ? టెక్సస్ అమ్మా, అవును. టెక్సస్ లో 90 అడుగులు కదా స్వామి, 90 feet. అవును స్వామిజీ. బహుశా ఇంత హైట్ లో ఉన్న ఆంజనేయ స్వామి నార్త్ అమెరికానే కాదు, పూర్తి అమెరికాలోనే ఎక్కడా లేదు కదా. లేదు లేదు స్వామిజీ, పూర్తి అమెరికాలో లేదు. అండ్ ఫస్ట్ మామూలుగా స్టాచ్యూస్ లలోనే ఫస్ట్ టాలెస్ట్ స్టాచ్యూ టెక్సస్ లో. నార్త్ అమెరికాలో టాలెస్ట్ హనుమాన్జీ. అది కూడా ఇంత మంచి ఉద్దేశం, ఇంత మంచి మెసేజ్ స్ప్రెడ్ చేసే హనుమంతుడు ఓన్లీ స్టాచ్యూ చేస్తున్నారు కదా స్వామిజీ, ఇది ఒక స్ఫూర్తి కేంద్రం లాగా చేస్తున్నారు అని మీరు చెప్పారు. అందులో మెసేజ్ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. ఆ మెసేజ్ వింటే ఎంత ప్రభావం అంటే ఎంత చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది జస్ట్ మెసేజ్ తోనే. ఇంకా హనుమంతుని స్టోరీస్ అవన్నీ కూడా కాదు, జస్ట్ ఆ 5 మెసేజెస్ మీరు షేర్ చేసుకున్నారు ఒక రేడియో ఇంటర్వ్యూలో. అసలు హనుమంతుడు తన శక్తిని దాచుకొని రాముడికి సేవ చేశారు. అది ఎంత చాలా చాలా ఆనందం అనిపించింది అది విన్నప్పుడు. అంత మంచి హనుమంతుడు వస్తున్నాడు మనకి, అండ్ మీరందరూ కలిసి తీసుకొస్తున్నారు హనుమంతుడిని. అందరూ చేస్తున్నారు. మనందరం ఇంకా స్వామివారి కోరిక ఇంకా చాలా ఎక్కువ ఉందండి, ఇంకా చాలా చేయాలి. ఏదైనా వనరులన్నీ చేకూరితే సతికేసే చూడాబంధనం అంటారు. జుట్టు ఉంటే ఎన్ని రకాలైనటువంటి డిజైన్స్ అయినా పెట్టచ్చు అంటారు కదా. జుట్టు లేని వాడికి ఏ విగ్గు పెట్టినా ఏ రకంగా అది నిలవదు. అలాగా ఒక కార్యం చేయాలి అంటే కొన్ని రకాలుగా శారీరకంగా అక్కడ వచ్చి శ్రమదానం చేసేవాళ్ళు సేవ అవసరం, ఆర్థికంగా కూడా పుష్టి అవసరం. నిజానికి మన స్వామివారి శిష్యులు బోల్డ్ మంది అన్ని ప్రాంతాల్లో ఉన్నాం. మనందరం కలిసి, అలాగే స్వామివారు అంటే అభిమానులు ఉన్నవాళ్ళు ఉన్నారు, ఆంజనేయ స్వామి భక్తులు ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరం కలిసి మనం కొన్ని కార్యక్రమాలు మన ప్రాంతాలలో ఆయా రాష్ట్రాల్లో ఈ స్టాచ్యూ ఆఫ్ యూనియన్ గురించి ప్రచారం చేస్తూ హనుమాన్ చాలీసా పారాయణం చేయటం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఈ కార్యక్రమానికి అందరూ కనుక రాగలిగితే ఒక అద్భుతమైన పండగ. ఎందుకంటే హనుమంతుడు మనకి అయోధ్య ఎలా అయితే రాముడి ఆవిర్భావం జరిగిందో, ఇక్కడ ఆంజనేయ స్వామి రావడం చాలా అద్భుతం. ఆ రోజు లంకకి వెళ్ళి తిరిగి వచ్చేసాడు, కానీ ఇక్కడ అమెరికా వచ్చి కూర్చుంటున్నాడు అంతే. ఇక మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్లకుండా సుప్రతిష్ఠితుడు అవుతున్నాడు. ఇది అమెరికా వాళ్ళ యొక్క భాగ్యం కాదా? అవును స్వామిజీ,
చాలా అందుకని చాలా స్వామి ఆ రోజు సీత వార్త తీసుకెళ్లి రాముడికి చెప్పాడు. రాముడే వస్తాడని మళ్ళీ వెళ్ళని ఇక్కడే ఉంటానని చెప్పి ఇక్కడే ఉంటున్నాడు అనమాట. ఆ రోజు చాలా అక్కడ ఉన్నది ఒక్క సీతే. ఇక్కడ 8 మంది సీతలు ఉన్నారు ఇక్కడ. అష్టలక్ష్ములు. అష్టలక్ష్మి. వావ్! చాలా బాగుంది. ఇది కూడా ఒక ద్వీపమే కదా. ఈ చాలా ద్వీపం దగ్గరకు వచ్చి ఇక్కడ మెసేజ్ ఇస్తున్నాడు అనమాట అష్టలక్ష్ములకి. చాలా చాలా సంతోషం స్వామీజీ. మీ టైం కి చాలా చాలా థ్యాంక్స్ స్వామీజీ. ధన్యవాదము. మీ టైం ఇచ్చారు. ఇక్కడ ఉంటున్నారు, ప్రవచనాలు ఇస్తున్నారు. ఇక్కడ ప్రవచనాలు స్వామీజీవి వినాలనుకుంటే అష్టలక్ష్మి టెంపుల్ కి వచ్చి ప్రవచనాలు వినొచ్చు స్వామీజీ. లైక్ మీరు చాలా సింపుల్ గా నవ్విస్తూ చాలా ఇంత భగవద్ విషయం అంటే ఎంతో కాంప్లికేటెడ్ అనుకుంటాము, దాన్ని చాలా సింపుల్ గా బ్రేక్ చేసి ఇది సాధ్యము అనేటట్టు చెప్తున్నారు స్వామీజీ. చాలా సంతోషము, చాలా సంతోషం. అనుగ్రహం. సో మీ అందరి అనుగ్రహము మా మీద ఉండాలని కోరుకుంటున్నాం స్వామీజీ. తప్పకుండా అమ్మా. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ధన్యవాదాలు.